నమస్కారం రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గణతంత్ర విలువలను కాపాడడమే నిజమైన దేశభక్తి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. నరసరావుపేటలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహావిష్కరణ చిత్రాలయ సెంటర్లో. పల్నాడు జిల్లా టీడీపీ ఆఫీసులో గణతంత్ర వేడుకలు. గోనుగుండ్ల జన్మదిన వేడుకల్లో పట్టణ ప్రముఖులు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు, కూటమి నేతలు. నరసరావుపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్య సేవలు. సాగర్ జలాల వృధాను వెంటనే అరికట్టాలి. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆదేశాలు. నరసరావుపేట స్థానిక కలెక్టరేట్ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నందు కలెక్టర్ కృతికా శుక్లా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన అనంతరం పెరేడ్ని వీక్షించి గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ కృతికా శుక్లాతో పాటు జాయింట్ కలెక్టర్ సంజన, ఎస్పీ కృష్ణారావు తదితర అధికారులు పాల్గొన్నారు. Regional Inspector of Police, Palawan District, promoted as RI in 2017. He was 3 times served as a Kusatoli Commander in state parades and 5 times served as Parade Commander in district parades. ఈ రోజు parade లో పాల్గొన్నాయి. రవి భాయ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్త్రీ శక్తి పథకాలతో అందిస్తూ ఆరోగ్యవంతమైన పాలన నిర్వహిస్తున్నాము. చిన్నారుల విద్య కోసం 26,000 మంది పైగా పిల్లలకు ఆట పాటలు జరుగుతున్న నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నాం. జీవన విధానంపై వారి ఈనాటి ముందు వరుస పంపించి పిల్లలందరూ కూడా స్టెప్స్ మీద కూర్చోవలసి తెలియజేస్తాం. DRDA కార్యాలయం పల్నాడు జిల్లా హెడ్ కానిస్టేబుల్ DTC జిల్లా పర్యాటక అధికారి వారి కార్యాలయం నరసరావుపేట డివిజనల్ లెవెల్ NRT హంటౌన్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ తహసీల్దార్ జే కబీర్ గారు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ నేషనల్ ఫార్మర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న 77వ
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మా రోడ్ సేఫ్టీ కమిటీ, జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ తరపున మేము ఇక్కడ రహదారి భద్రత గురించి అవగాహన ఏర్పాటు చేయటం అయినది. ఈ రహదారి భద్రత అవగాహన ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్లో మేము రిఫ్లెక్టర్స్ గురించి, ముఖ్యంగా సిపిఆర్ గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాము. ఈ సంవత్సరం రోడ్డు భద్రత నినాదమైనటువంటి శిక్షణతో భద్రత సాంకేతికత ద్వారా పరివర్తన 2026 సంవత్సరానికి గాను ఈ నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం పబ్లిక్లోకి అందరికీ అవగాహన కల్పించమని చెప్పింది. ఈ దశలో భాగంగా మేము ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మేము రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించాము. ప్రకృతి వ్యవసాయ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్టాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రకృతి వ్యవసాయం అనేది ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందో, ప్రకృతి వ్యవసాయంలో ఏ అంశాలు ఇక్కడ మనం చేస్తున్నామో, జిల్లాలో ప్రగతి పదంలో పయనిస్తున్న ప్రకృతి వ్యవసాయం అండి దూసుకుపోతుంది పల్నాడు జిల్లాలో. ఎందుకంటే దాదాపు 66,000 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నారు. దీనిలో ముఖ్యంగా మనం ఇక్కడ ఈ స్టాల్లో ఈరోజు ఏర్పాటు చేసినటువంటిది ప్రకృతి వ్యవసాయంలో వినియోగించే అమృతాలు, కషాయాలు, అంటే జీవామృతం, ఘనజీవామృతం, అట్లాగే కషాయాలు, అస్త్రాలు, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, ఇలా అస్త్రాలు అవన్నీ ఎలా తయారు చేసుకోవాలి అనేది అక్కడ తెలియజేశాము. నరసరావుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. వారితో పాటు కూటమి పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చదలవాడ మున్సిపల్ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు 77వ గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు కూటమి నేతలు, మహిళలు తదితరులు పాల్గొని దేశభక్తిని చాటారు. बोलो स्वतंत्र भारत माता की जय। बोलो स्वतंत्र भारत माता की जय। जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. भारत माता की जय। 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 भारत माता की पंजाब सिंध गुजरात मराठा द्राविड़ तव शुभ आशीष मांगे गावे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय जय हे जय 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 हे भारत माता की जलाया रे बाबा रागतो अंबेडकर जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार जय चंद्रवाड़ा పెడతా ఇబ్బంది లేదు.
जोहार महात्मा गांधी जोहार महात्मा गांधी जोहार महात्मा गांधी जोहार डॉक्टर अंबेडकर నా ఎన్నుకున్నాను అది అయిపోయిన తర్వాత ఇచ్చుకోండి बोलो स्वतंत्र भारत माता की बोलो माता की बोलो स्वतंत्र भारत माता की మేడం గారు నారా చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు అరవింద్ బాబు గారి నాయకత్వం. రిపబ్లిక్ డే సందర్భంగా కార్యక్రమానికి వచ్చేసిన ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు మహిళలందరికీ కూడా మరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. భారతదేశానికి అహింసాయుతంగా స్వాతంత్రాన్ని సంపాదించిన జాతిపతి గాంధీ గారిని వాళ్ళ మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకుంటున్నాము. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని రచించి మరి వాళ్ళ నుంచి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ జనవరి 26 నుంచి కూడా మరి రాజ్యాంగాన్ని అమలు పరుచుకుంటూ అందరం కూడా స్వేచ్ఛావాయువులు పీలుస్తూ మన హక్కుల సాధన కోసం మనం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక మానవ రూపంలో ఉన్న మహనీయుడు దేవుడిగా మనం కొలుస్తూ ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల మనం అందరం కూడా స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటూ మన హక్కులు సాధించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా భారతదేశీయులందరూ హక్కుల కోసమే కాదు బాధ్యతలు కూడా స్వీకరించాలి. ఇటువంటి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమాల్లో మన ప్రీతం నేత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు మరి యువగల పాదయాత్ర మొదలుపెట్టి ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా యువజన నాయకుడు మన నారా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, అమరావతి రాజధానిని కూడా కట్టుకోవడానికి, పోలవరాన్ని కట్టుకోవడానికి అందరం కూడా శ్రమిస్తూ ఉన్నాము. అదేవిధంగా రైతులు బాగుండాలి, చదువుకునే బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, అదేవిధంగా మరి అన్నింటిని కూడా మనం సాధించుకోవడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకోవడం జరిగింది. కాబట్టి ఎందరో మహనీయులు చేసిన త్యాగ ఫలాల వల్ల ఇవాళ మనం స్వాతంత్రం సాధించుకున్నాము. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్ల రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఇవాళ మనం అందరం కూడా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తున్నాము. ఎస్టీ ఎస్సీ బీసీ బలహీన వర్గాలందరూ కూడా స్వేచ్ఛగా జీవిస్తారంటే ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే మనం అందరం కూడా ఈ విధంగా జీవిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మీడియా సోదరులందరూ కూడా మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. నరసరావుపేటలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నట్లు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు సూచనలతో నరసరావుపేటలో ఉన్న ప్రముఖ డాక్టర్లు నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలు అందించడానికి ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు ఓపీ సేవలు అందిస్తారు. కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్తో పలు విభాగాల డాక్టర్లు రోజుకి 3 చొప్పున వివిధ విభాగాలకు చెందిన వారు సేవలు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఈ నాణ్యమైన ఉచిత వైద్య సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రతి కార్యక్రమాన్ని ఏ వ్యవస్థలో కావాల్సిన వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాలి. మరి ఇవాళ ఆధునిక ప్రపంచంలో మన హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చిన మాట ప్రకారం నరసరావుపేట జిల్లా హాస్పిటల్లో దాదాపు 100 పడకల హాస్పిటల్, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంది, వెంటిలేటర్లు ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి, జనరల్ సర్జరీ విభాగం కానీ, ఆర్థోపెడిక్స్, అదేవిధంగా కంటి వైద్యం, గైనకాలజీ వైద్యం ఇవన్నీ కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. ఈ నరసరావుపేట ఏరియా హాస్పిటల్లో దాదాపు ప్రతి నెల 400 డెలివరీలు జరుగుతాయి. అదేవిధంగా 300 నుంచి 400 మందికి మరి హిస్టెక్టమీ కానీ, సిజేరియన్లు కానీ చేస్తూ ఉంటారు. ఈ హాస్పిటల్ దాదాపు 75 సంవత్సరాల నుంచి కూడా ఎంతో పేరొందిన నరసరావుపేట ఏరియా హాస్పిటల్ చాలా పేరుంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. మన హెల్త్ మినిస్టర్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా మరి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందజేయమని వారు చెప్పడం జరిగింది.
మరి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా మరి ఎక్కువ మంది లేరు కాబట్టి వారందరూ కూడా నర్సరావుపేట పట్టణంలో ఉన్న మన డాక్టర్లందరూ కూడా మరి స్వచ్ఛందంగా ఉచితంగా సేవ చేయడానికి ముందుకు రావడం జరిగింది. మరి ఏరియా మన జిల్లా హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈసీజీ ఉంది, ఇకో ఉంది, అదేవిధంగా డయాలసిస్ యూనిట్ ఉంది. వీటన్నిటిని కూడా పేద ప్రజలకు అందుబాటులో తేవాలి. అదేవిధంగా పిల్లలు పుట్టంగానే నియోనాటాలజీ యూనిట్ ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. దాన్ని కూడా పేద ప్రజలు వినియోగించుకోవాలి. వీటన్నిటిని కూడా ప్రజలకు చేరువ చేయడానికి, సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడానికి కార్డియాలజీ డాక్టర్లందరూ కూడా స్వచ్ఛందంగా మేమే వచ్చి వైద్యం చేస్తాము, ఫ్రీగా వైద్యం చేస్తాము. పేషెంట్లు అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్ చూసిన తర్వాత వాళ్ళ సొంత హాస్పిటల్ తీసుకెళ్ళి మరి ఆరోగ్యశ్రీలో పెట్టి వాళ్ళే ఉచితంగా వైద్యం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కార్డియాలజీ డాక్టర్లందరూ కూడా ప్రతిరోజు ఉంటారు, రోజుకొకళ్ళు. అదేవిధంగా న్యూరాలజీ వాళ్ళు ఉంటారు, న్యూరో సర్జరీ వాళ్ళు ఉంటారు, డెంటల్ డాక్టర్లు ఉంటారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నెఫ్రాలజీ డాక్టర్లు ఉన్నారు. ఈ విధంగా అందరూ కూడా మరి రేడియాలజీ వాళ్ళు కూడా వస్తామని చెప్తున్నారు. కాబట్టి నెలవారీగా మరి పండుగ సెలవులు కానీ గవర్నమెంట్ సెలవుల రోజులు కాకుండా మిగతా రోజులన్నీ కూడా వారానికి 5 రోజులు అందుబాటులో ఉంటారు. అంటే ఈ కార్యక్రమాన్ని మన హెచ్డి చైర్మన్ లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా, భారత్ గారు, వీళ్ళందరూ కూడా ముందుండి, భారత్ గారు కూడా డాక్టర్ కాబట్టి ఈ విధంగా మనం వైద్యాన్ని చేద్దాము, మరి వాళ్ళ సేవలు అందజేద్దాము. అంటే నర్సరావుపేట పట్టణంలో డాక్టర్ల గొప్పతనం ఏంటంటే ఉచితంగా సేవ చేస్తారు, తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందిస్తారు. ఇది మొదటి నుంచి కూడా మనకు అలవాటు. మరి పల్నాడు జిల్లా మొత్తం కూడా ఇక్కడికే వస్తుంటారు, నర్సరావుపేట, అదేవిధంగా ప్రకాశం జిల్లా కానీ, నల్గొండ, మిర్యాలగూడ, మహబూబ్ నగర్, ఎక్కడ బెంగళూరు సబర్బన్ ఏరియాస్ కానీ, మరి కృష్ణా జిల్లా కానీ, గుంటూరు నుంచి కూడా సబర్బన్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు. మరి దాదాపు 40 ఏళ్ళుగా వైద్యం చేస్తున్నా నేను. నాకు అన్ని వర్గాల ప్రజలు కూడా తెలుసు కాబట్టి ఈ విధంగా మనం సేవలు అందిస్తే పేద ప్రజలు కూడా దానివల్ల లబ్ధి పొందుతారని చెప్పి ఈ విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు సత్యప్రసాద్ గారు, గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మన ఏరియా హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలియజేస్తున్నాము. ఈ ఓపీలో కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ, న్యూరో సర్జరీ, డెంటాలజీ, పల్మనాలజీ, గ్యాస్ట్రాంట్రాలజీ మరియు డెంటల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, అలాగే పల్నాడు మహిళల కోసం ప్యాప్స్మేర్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇది కేవలం ఒక్కరోజు కార్యక్రమం కాదు. ఈ రోజు నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఓపీలో అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఇంతకుముందు పల్నాడు ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం గుంటూరు జీజీహెచ్ వెళ్ళవలసి వచ్చేది. అవి మన నర్సరావుపేట జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ఆ సేవలను మనం ఇక్కడ మరింత మెరుగుపరచాల్సిన అవసరం కలిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలియజేయటం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులకు, సేవలు అందిస్తున్న డాక్టర్లకు, మాకు మార్గదర్శకం, ప్రోత్సాహం అందిస్తున్న ఉన్నతాధికారులకు, గౌరవ ఎమ్మెల్యే గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఈ సమాచారాన్ని ప్రజల వరకు తీసుకెళ్తున్న మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనం చేస్తున్నాం. నరసరావుపేట స్థానిక రాకీ కమ్యూనికేషన్స్ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది నల్లపాటి లక్ష్మీనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రముఖ న్యాయవాది నల్లపాటి లక్ష్మీనారాయణతో పాటు ఆఫీస్ సిబ్బంది పాల్గొని జాతీయ గీతాలాపన చేసి జాతీయతను చాటారు. నరసరావుపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జాన్ సైదా, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, కూటమి నాయకులు, మహిళలు తదితరులు జెండా ఆవిష్కరణలో పాల్గొని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం మూసారు. నువ్వు చెట్ట ఆయనకి ఓకే పెట్టండి.
ప్రజలకి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కూటమి నాయకులకు కార్యకర్తలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నరసరావుపేట చిత్రాలయ సెంటర్ వద్ద భారతదేశ స్వతంత్ర సమరయోధుడు, భారతరత్న, భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మాత్యులు, క్రీస్తు శేషులు డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. గుంటూరు ఎమ్మెల్యే నజీర్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాన్ సైదా, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ తదితరులు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయ్యూబ్ గారు, తెలుగుదేశం సీనియర్ నాయకులు, పట్టణ స్వాగతం సుస్వాగతం అలాగే ఉండాలని కోరుకుంటున్నాం ముస్లిం సోదరుల తరఫున. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఖురాన్ పఠనంతో మక్కాలో పుట్టి భారతదేశానికి ఇచ్చేసి ఇక్కడ చరిత్రను అర్థం చేసుకొని, ఇక్కడ ఆచారాలను అర్థం చేసుకొని, ఒక ముస్లింగా పుట్టినప్పటికి కూడా నేను మొదటిగా ఒక భారతీయుడినిగా జీవితం గడుపుతానని గర్వంగా చెప్పినటువంటి వ్యక్తి మౌలానా అబ్దుల్ కలాం గారు. ఎందుకంటే ఈరోజు భారతీయుల్లో, ముఖ్యంగా ముస్లిం మైనారిటీల్లో మనం చాలామందిని చూస్తుంటాం రాజకీయాల్లో. కానీ ఆ రోజు ఉన్నటువంటి అతి కొద్దిమంది రాజకీయ నాయకుల్లో స్వతంత్ర సమరయోధుడిగా ఏ ఒక్క అవకాశాన్ని ఇచ్చినా కూడా ఆ అవకాశంలో తనదైనటువంటి ముద్ర వేయించుకున్నటువంటి మహానుభావుల్లో మౌలానా అబ్దుల్ కలాం గారు. ఆనాడు స్వాతంత్ర సమరయోధుల్లో గాంధీజీ గారితో పాటు, నెహ్రూ గారితో పాటు అనేక సందర్భాల్లో జైలు జీవితం గడిపినా కూడా ప్రతి ఒక్కసారి కూడా జైలు జీవితం నాకు ఒక శిక్ష లాంటిది కాదు, అది నాకు రాజకీయాల పాఠాలు నేర్పేటటువంటి ఒక క్లాస్ రూమ్ అని చెప్పినటువంటి మేధావి మౌలానా అబ్దుల్ కలాం గారు. దేశ స్వాతంత్రం కోసం జైలుకి వెళ్ళాడు. మనం కొంతమంది జైలుకి వెళ్ళిన వాళ్ళని చూసాం. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్న వాడు కూడా జైలుకి వెళ్ళారు. మేము కూడా జైలుకి వెళ్ళామంటారు. కానీ మహనీయుడు ఎందుకోసం జైలుకి వెళ్ళాడు? భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ప్రముఖులైనటువంటి ఈ యొక్క మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు స్వాతంత్రం కోసం పోరాటం చేసి జైల్లో ఉండి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుల్లో అబుల్ కలాం గారు. గొప్ప కవి, రచయిత, రాజకీయవేత్త. ఆనాడు జవహర్లాల్ నెహ్రూతో పాటు, వారితో ప్రధానమంత్రి గారితో పాటు ఎంతో ప్రియమైన మిత్రుడు ఆయనకి. వారితో పాటు ప్రయాణం చేశారు, ఓ పత్రిక నడిపారు. ఆయన ఎప్పుడు కూడా హిందువులు వేరు, ముస్లిమ్స్ వేరని ఎప్పుడు కూడా ఆయన భావన చేయలేదు. ఇది నా భారతదేశం, నేను భారతదేశం యొక్క ముద్దు బిడ్డని. ఆ విధంగా ఆయన ఉండబట్టే ఆయన 10 సార్లు విద్యాశాఖ మంత్రిగా మరి ఆయన ఎన్నుకోవడం జరిగింది. నర్సరావుపేట మండలం రావిపాడు వద్ద గోవిందాపురం మేజర్ పరిధిలోని మైనర్ కాలువలో ఏర్పడిన లీకుల కారణంగా సాగర్ జలాలు వృధాగా నర్సరావుపేట రోడ్లపై ప్రవహిస్తున్నాయని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం రావిపాడు సమీపంలో ఏర్పడిన లీకులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడ పరిస్థితిని చూసి వెంటనే ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువ గట్టుల వద్ద పగులు ఏర్పడి భారీగా నీరు బయటకు వెళ్ళిపోతుండటంతో రైతులకు చేరాల్సిన సాగునీరు వృధా అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇలా నీరు వృధా కావడం వల్ల పంటలకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వెంటనే మరమ్మతులు చేపట్టి కాలువలను పటిష్టంగా తీర్చిదిద్దాలని అధికారులను సూచించారు. సాగర్ జలాలు ప్రతి రైతుకు సక్రమంగా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ప్రస్తుతం రబీ పంటలు కీలక దశలో ఉన్న నేపథ్యంలో నీటి వృధాను ఏమాత్రం సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మండల కేంద్రమైన నకిరికల్లులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఘన విజయం సాధించారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని పల్నాడు జిల్లా స్థాయిలో నా భారతదేశం నా ఓటు అనే అంశంపై జరిగిన పోటీలలో నకిరికల్లు విద్యార్థులు పాల్గొని ఘన విజయం సాధించారు. పి శ్రావణి, కె రూపహాసిని, జి సుప్రియ ద్వితీయ స్థానం,
క్విజ్ జూనియర్ విభాగంలో తేజ, కె రిషిత, ఏ ప్రసన్న ద్వితీయ స్థానంలో, సీనియర్ విభాగంలో బెల్లంకొండ వైశాలి నృత్య స్థానం పొంది పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా ప్రశంసాపత్రం బహుమతులు అందుకున్నారు. విద్యార్థులకు వారికి శిక్షణ ఇచ్చినటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు ఎంతగానో అభినందించారు. నకిరికల్లు మండలంలోని వివిధ గ్రామాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మండల కేంద్రమైన నకిరికల్లు పంచాయతీ ఆఫీస్, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆఫీసులో, ప్రాథమిక పాఠశాలల్లో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఆర్యవైశ్యుల బజార్లో నకిరికల్లు ఎస్ఐ కె సతీష్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆఫీసర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి మా పాఠశాలలో 220కి మంది పైగా విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగమైనటువంటి మన దేశ రాజ్యాంగం మరి లిఖించబడటం 1950 జనవరి 26 నుంచి కూడా అమలుపరచడం, తత్ఫలితంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు, స్వేచ్ఛ, స్వాతంత్రం, అదేవిధంగా న్యాయం ఇవన్నీ కూడా అందుతూ ఉండటం మనం చేసుకున్నటువంటి మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ప్రజలందరికీ 77వ గణతంత్ర సందర్భంలో ఈరోజు నకరికల్ గ్రామంలో పంచాయతీ ఆఫీసులోను కూటమి నాయకులతో ఈరోజు గణతంత్ర నకరికల్ గ్రామ ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మీరు ఒకసారి చూస్తే ఈ రోడ్డు చూడండి, జస్ట్ ఈ రోడ్డు చూడండి. ఈ రోజున గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక ఎస్ఐ అందరూ క్లాస్ కొట్టండి. మీరెంత సహకరిస్తే పోలీసింగ్ అంత మంచిగా జరిగిద్ది అనమాట. మీరెంత బాధ్యతగా ఉంటే మాకంత ఈజీ అవుతుంది అనమాట. ఒక చిన్న సమాచారం ఇస్తే, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని నుంచి మనం చాలా చేయొచ్చు. యాక్చువల్గా నేను ఒక గత స్టేషన్లో చేసిన చోట ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఇది ఫోన్లో ఒక చిన్న ఫోటో ఒకటి చూస్తాడు. మామూలుగా ఆ పర్సన్ నైట్ 1 గంటకి తిరుగుతుంటే మన బీట్ కానిస్టేబుల్ ఆపుతాడు. ఆపి ఏ టైంలో ఎందుకు తిరుగుతున్నావు, ఏంది మామూలుగా చూస్తూ ఉంటాడు. ఫోన్లో చూస్తుంటే వాడి దగ్గర పెట్రోల్ బాంబులు తయారు చేసేది ఒకటి చిన్న ఫోటో ఒకటి చూస్తాడు అనమాట. ఫోటో చూసి ఏంద్రబాబు ఇది అని అడిగితే అప్పుడు వాడు చిన్నగా అడగంగా ట్రీట్మెంట్ ఇవ్వంగా వాడు చెప్తాడు, పలానా చోట ఇలా డంప్ చేసి పెట్టాను సార్ అని. దాదాపు 400 నుంచి 450 దాకా అవి మొత్తం పెట్రోల్ పంపులన్నీ తీసి మనం వాళ్ళ మీద కేసు కట్టి ఆపడం జరిగింది. ఇది కనుక వాళ్ళు ఉపయోగించినట్లయితే చాలా వరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగేది. 77వ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఆగస్టు 15కి జనవరి రిపబ్లిక్ డేకి వ్యత్యాసం ఏంటంటే, మరి ఆగస్టు 15 అంటే మనకు స్వతంత్రం వచ్చింది. మరి 2 సంవత్సరాల 6 నెలల పాటు సుమారు మరి రాజ్యాంగాన్ని తయారు చేసుకొని మనల్ని మనం ఎలా పరిపాలించాలి అనేది రాజ్యాంగం అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో మరి ఒక బృందం తయారు చేసి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగం వల్ల మనల్ని మనం పరిపాలించుకోవడం 1950 జనవరి 26లో మనల్ని మనం పరిపాలించుకునేలాగా మరి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే దీనికి గణతంత్ర దినోత్సవంగా మనం భావిస్తున్నాం అందరం. నరసరావుపేట రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కళాశాల జూనియర్ కాలేజీ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, వెనుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, విజ్ఞాన్ కళాశాల ఫౌండర్ మరియు చైర్మన్ లావు రత్తయ్య ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన అతిథులు విద్యే భవిష్యత్తుకు బాట వేసే ఆయుధమని పేర్కొంటూ
క్రమశిక్షణతో పాటు లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా డిగ్రీ కాలేజీలు తక్కువ స్ట్రెంగ్త్ తో నడుస్తున్నాయి. అట్లా కాకుండా ఈ డిగ్రీ కాలేజీలు మరి ఒకసారి బ్రహ్మాండంగా మంచి స్ట్రెంగ్త్ తో మంచి కోర్సులతో నడిపిస్తున్నందుకు వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అట్లానే ఇంటర్మీడియట్ కాలేజీలను కూడా చాలా మంచి ఫలితాలతో అది తక్కువ ఫీజులతో నడుపుతున్నందుకు, విలువలతో నడుపుతున్నందుకు మరి వారందరికీ, మేనేజ్మెంట్ సభ్యులకి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్తే. స్పోర్ట్స్ లో పాల్గొన్న విద్యార్థులు ఉంటారు. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్, డ్యాన్స్, కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి అందరూ. గేమ్స్, స్పోర్ట్స్, చదువులు, మార్కులు ఒకటే జీవితాన్ని ఉద్ధరించవు. చక్కగా కాస్త కళాపోషణ ఉండాలా, అప్పుడప్పుడు ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి. గేమ్స్, స్పోర్ట్స్ లో గెలిచినా పర్లా, ఓడినా పర్వాలా, పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈనాటి విద్యార్థులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంటర్మీడియట్ ఇది జీవితంలో టర్నింగ్ పాయింట్. మీ అందరికి తెలుసు, డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, లేదా ఇంకొక ప్రొఫెషనల్ కోర్స్కి మార్గాన్ని ఎంచుకోవాలన్నా ఈ ఇంటర్ చాలా కీ పోస్ట్. కాలేజీలో మార్కులు కొంచెం తక్కువ వచ్చినా పర్వాలా, జీవితంలో గెలవాలనుకునే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అందరికీ అభినందనలు. కొన్ని వేల మంది పిల్లలతోటి అసలు చూస్తే ఎంత కడుపు నిండిపోతుందంటే, మీ పిల్లలందరూ కూడా ఎక్కడికి వచ్చినా కానీ కొన్ని వేల మంది వస్తారు. అందరూ కూడా ఎంతో ఆత్మీయంగా అనుబంధంగా ఉంటాము. కానీ అందరూ కాలేజీ వదిలిపెట్టి వెళ్ళాలంటే ఎంత బాధగా ఉంటుందంటే, చైర్మన్ గారు ఏంటంటే వాళ్ళ సొంత పిల్లలాగా మిమ్మల్ని చూస్తున్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ గారు కానీ, టీచర్లు కానీ ఎంతో చక్కగా మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. మీరందరూ కూడా బాగా చదువుకుంటున్నారు, మంచి మార్కులు వస్తున్నాయి. మీ తల్లిదండ్రులు ఏదైతే కళ్ళకు అన్నారో ఆ కళలను సాకారం చేయడానికి మీరందరూ కూడా ఒక గోల్ ఏర్పాటు చేసుకోండి. మరి వాగ్దేవి జూనియర్ కాలేజ్ 2012లో 350 మందితో ప్రారంభమై ఇవాళ వాగ్దేవి జూనియర్ కాలేజ్ 12లో పెడితే 13లో వాగ్దేవి డిగ్రీ కాలేజ్ పెట్టడం జరిగింది. ఈ సైమల్టేనియస్ గా ఇవాళ ఆ రోజు 350తో ప్రారంభమైనటువంటి ఈ వాగ్దేవి అనేటటువంటి మొక్క ఇవాళ 3000 మందితో విరాజిల్లుతుందంటే మా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల యొక్క కృషి, వాళ్ళందరి యొక్క అభిమానం అని మరొకసారి ఘనంగా చెప్పుకోవడం జరుగుతుంది. వీటన్నిటికీ కారణం మా అధ్యాపకులు నిరంతరం మా దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒత్తిడి లేకుండా వాళ్ళ యొక్క డ్యూటీని వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి మా అధ్యాపకులందరికీ కూడా ఒక్కసారి మీరందరూ చప్పట్ల ద్వారా వారికి కూడా మనం అభినందనలు తెలియజేయాలి. నరసరావుపేటలోని వశిష్ఠ జూనియర్ కళాశాల మొదటి వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ గవర్నమెంట్ హెడ్ మాస్టర్ ఎంఎస్ఆర్కే ప్రసాద్ విద్యార్థులకు ప్రేరణాత్మకమైన సందేశాన్ని అందించారు. క్రీడలలో కళాశాల సాధించిన ప్రతిభను కొనియాడిన ఆయన ఉన్నత విద్యకు పునాది వేసే జూనియర్ కళాశాల విద్యా ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మద్దుల కోటేశ్వరరావు మరియు డైరెక్టర్లు కళాశాల విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను తెలియజేశారు. ముఖ్య అతిథి ఎంఎస్ఆర్కే ప్రసాద్ చేతుల మీదుగా కళాశాల యాప్ను, లోగోను ఆవిష్కరించారు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 మోగిస్తూ వెళ్ళింది కొండగాలి. నువ్వు కొంటి చూపు చూసి చలి 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 ఆరేసుకోవాలనారేసుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి.
ఒక 2 నెలల టైము ఉన్న టైంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ఎంతో పట్టుదలతోటి హార్డ్ వర్క్ చేసి ఈ రోజున ఇంతమంది పిల్లలతోటి మీ ముందు నిలబడ్డామంటే దానికి కారణం మీ యొక్క తల్లిదండ్రులు, మా తోటి డైరెక్టర్లు, మీ శ్రేయోభిలాషులు, మా శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఈ స్టేజీకి తీసుకొచ్చినందుకు మరొకసారి పేరెంట్స్ కి అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే మనం ఒక విద్యార్థులకి ఒక కళాశాల స్థాపించే ముందు ఒక ఆలోచన, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ లక్ష్యం, ఏ ఆశయంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ కళాశాల నిర్వహణలో మాకున్న అనుభవం, పెద్దల సహకారం, మారుతున్న పోటీ ప్రపంచంకు అనుగుణంగా కళాశాల స్థాపన ఎలా, ఇవన్నీ అనేక రకాల అంశాలు, ప్రశ్నలు, సమాధానాలు, వీటన్నిటి నుంచి మనం మాట్లాడుకోవాలంటే వశిష్ఠ జూనియర్ కళాశాల అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో, ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎవరైనా ఒక కళాశాల స్థాపించాలి అంటే కనీసం 6 నెలల వ్యవధి సమయం తీసుకుంటారు. కానీ మన కళాశాల వశిష్ఠ జూనియర్ కళాశాల 6 నెలల సమయం కాదు, ఇందాక పెద్దలు చెప్పినట్టు కేవలం 50 నుంచి 60 రోజుల సమయంలో కాలేజీ పేరు అనౌన్స్ చేసినప్పటికీ ఖచ్చితంగా ఈ 50-60 రోజుల సమయంలోనే కాలేజీ స్థాపించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఏమీ లేని, ఒక్క ఇటుక రాయి కూడా లేని పాయింట్ దగ్గర నుంచి ఈరోజు ఈ కాలేజీ ఈ తక్కువ సమయంలో, ఏ కాలేజీకైనా మనం పునాదుల గురించి మాట్లాడుకోవాలి అంటే కనుక ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ 300 మంది విద్యార్థులు నా వశిష్ఠ జూనియర్ కాలేజీ పునాదులని గర్వంగా, గౌరవంగా చెప్పుకోగలుగుతారు. కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ విలువలను స్మరించుకున్నారు. వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరణతో ప్రారంభమై జాతీయ గీతాలాపనతో కొనసాగాయి. భారత రాజ్యాంగ మహత్వాన్ని చాటిచెప్పే ప్రసంగాలు, దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నాటికలు స్వేచ్ఛ, సమానత్వం, ఐక్యత వంటి విలువలను ప్రతిబింబించాయి. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనకు అందించిన హక్కులు, బాధ్యతలను గుర్తు చేస్తూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు నైతిక విలువలను అలవర్చుకోవాలని అన్నారు. ఇతర మన కేరిడ్జ్ ఫ్యామిలీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్కు, మన కేరిడ్జ్ చిన్నారులకు అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటికి 76 ఏళ్ళు గడిచిపోయింది. మన స్వతంత్ర భారతావనిలో ఎన్నో విజయాలు చూశాము. మన భారతీయులు సాధించినటువంటి విజయాలు ప్రపంచవ్యాప్తంగా నమోదై ఉన్నాయి. ఎందుకంటే మన భరతమాత యొక్క గొప్పతనం అది. ఈ నేల మీద పుట్టడం అనేది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఇక్కడ ఈ నేల మీద జన్మించినటువంటి ఎందరో మహానుభావులు దేశ విదేశాల్లో కూడా ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. మన భారతదేశం యొక్క ఆస్తి అంటే మన చిన్నారులు, యువతే మన భారతదేశం యొక్క పెద్ద ఆస్తి. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత మంది యువత మన భారతదేశానికి ఉన్నారు. నరసరావుపేట జేఎన్టీయు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరావుపేటలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులు మరియు సమాజానికి విలువైన సందేశాన్ని అందించారు. రాజ్యాంగ విలువలు, దేశభక్తి, క్రమశిక్షణ, నైతికత వంటి అంశాలు విద్యార్థుల జీవితాల్లో ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక బాధ్యతను కూడా గుర్తుంచుకొని దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్లో 79వ ఉచిత మెడికల్ క్యాంప్ 77వ రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించారు. కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్లో తొలుత 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పలువురు వైద్యులు పాల్గొని ఉచిత వైద్య సేవలు అందించారు. ఈరోజు జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించాము. చెవి, ముక్కు, గొంతు సంబంధించిన వ్యాధులకు వచ్చిన పేషెంట్లు అందరికీ సుమారుగా 327 మంది పేషెంట్లు వచ్చారు. మన మీడియా మిత్రులు సోషల్ మీడియాలో, వాట్సాప్లో, యూట్యూబ్లో ఈ యొక్క మన హాస్పిటల్ యొక్క క్యాంపు సమాచారాన్ని అందరికీ చెప్పడం వల్ల ఇంతమంది పేషెంట్లు వచ్చారు. సో మీడియా మిత్రులందరికీ ముందే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ క్యాంపు నందు డాక్టర్ శేఖర్ రెడ్డి ఫ్రమ్ మిర్యాలగూడ, డాక్టర్ నాగేశ్వరరావు వినుకొండ, డాక్టర్ సుధీర్ చంద్ర ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్, డాక్టర్ శ్రీవర్షిని, డాక్టర్ కృష్ణరాజు పాల్గొన్నారు. అలానే యాంపిల్ ఫోన్ మల్టీనేషనల్ కంపెనీ వారి ద్వారా చెవిటి పరీక్షలు చేయించాము. అలానే న్యూరో ఈక్విలిబ్రియం అదొక మల్టీనేషనల్ కంపెనీ. ఈ రెండు కూడా మన హాస్పిటల్తో ఎంఓయూలో ఉండి మన హాస్పిటల్లో సర్వీస్ ఇస్తున్నాయి. వాళ్ళ ద్వారా వినికిడి పరీక్షలు మరియు ఒత్తిడి టెస్టులు జరిపించాము. ఇంత క్యాంపు ఘనంగా సక్సెస్ అవడానికి చాలా కంపెనీలు అంటే ఫార్మసీ కంపెనీలు వాళ్ళ మందులు కూడా ఇచ్చారు. వాళ్ళ మందులు వాళ్ళు సపోర్ట్ చేయబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఫ్రీగా మందులు పేషెంట్లు ఇవ్వగలుగుతున్నాము. ఇదే విధంగా ఈ రకమైన క్యాంపులు భవిష్యత్తులో కూడా మన జాతీయ పర్వదినాలైన ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి ముందు నిర్వహిస్తామని కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గణతంత్ర విలువలను కాపాడడమే నిజమైన దేశభక్తి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. నరసరావుపేటలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహావిష్కరణ చిత్రాలయ సెంటర్లో. పల్నాడు జిల్లా టీడీపీ ఆఫీసులో గణతంత్ర వేడుకలు, గోనుగుండ్ల జన్మదిన వేడుకల్లో పట్టణ ప్రముఖులు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, కూటమి నేతలు. నరసరావుపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్య సేవలు. సాగర్ జలాల వృధాను వెంటనే అరికట్టాలి, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆదేశాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.